పువ్వు అంతా చక్కగా నిలబడుతుందన్నమాట. పువ్వు రాలే సమస్య నుంచి మనం బయటపడతాము. బాయ్ చెప్పు. బాయ్ నాన్న, బాయ్ నాన్న. ఇవన్నీ చూసుకున్నట్టయితే వాటికి తెగుళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అలాగే మనకి పెస్ట్ కంట్రోల్ చేస్తుంది, పూత నిలబెడుతుంది. మీద మూత పెట్టి 1 వీక్ అనేది ఖచ్చితంగా వదిలేస్తే మంచి ఔషధంగా పనిచేస్తుంది అన్నమాట. మనం మొక్క మొదల్లో ఇచ్చుకోవచ్చు. ఏ ద్రావణం వాడుతున్నాను అసలు అన్నీ కూడా ఇందులో వచ్చినాయి అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఆరపాప 10 నిమిషాలు వదిలే బుజ్జి, ఒక్క పావు గంట ఆడించరా, స్ప్రే చేసి వచ్చేస్తాను. లయ్యతో ఆడుకో, లయ్యతో ఆడుకో. బాయ్ అమ్మా. బాయ్ చెప్పు. బాయ్ నాన్న, బాయ్ నాన్న. ఈరోజు మన వీడియోలోని టాపిక్ వచ్చేసి మన మట్టి సారవంతం అవ్వడానికి, అలాగే పూత రాలకుండా ఉండడానికి నేను ఏంటి అనేది ఉపయోగిస్తాను అనేది మీకు షేర్ చేస్తున్నాను ఈరోజు మన వీడియోలోని టాపిక్ వచ్చేసి అదనమాట. సో అయితే ఇంకా మనకి వర్షాకాలం అయిపోయింది కాబట్టి, ఇంకా వింటర్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి, మంచిగా అందరు గార్డెన్స్ కూడా చక్కగా పువ్వులతో కలకలాడుతూ ఉంటాయి కదా. అయినప్పటికీ కూరగాయలు ఎంతో కొంత పెట్టుకుంటాం. కూరగాయలకు వచ్చేటప్పటికి మనకి టమాటో, వంగ, పచ్చిమిర్చి ఇవన్నీ చూసుకున్నట్టయితే వాటికి తెగుళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆకులు ముడుచుకుపోతూ ఉంటాయి. చలికాలం వచ్చేసరికి ఎన్ని పువ్వులు అయితే మనకు ఉంటాయో అంతే పెస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. అయితే పువ్వు వచ్చిందంటే మనకి కూరగాయలకి ఆ పువ్వు నిలబెట్టడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మట్టి సారంగా ఉంటే మటుకు మొక్క అనేది చాలా బలంగా ఉంటుంది. బలంగా ఉన్నదని పక్కన పెడితే ఒక్కొక్కసారి మనకి పువ్వు అనేది రాలిపోతూ ఉంటుంది. సో అలా రాలకుండా ఉండాలి, మొక్కలు ఎదుగుదల ఉండాలి, మట్టి సారవంతంగా ఉండాలి, హ్యాపీగా మనం ఎక్కువ ఇళ్ళు తీసుకోవాలంటే మటుకు ఖచ్చితంగా మనం ఒక పని చేయాల్సిందే. ఈరోజు అదేంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే దాంతోపాటు ఇదిగోండి టమాటో మొక్కలు మీ కళ్ళ ముందే పెట్టాను, ఎంత చక్కగా వచ్చేసినాయో. చక్కగా ఇక్కడ మనకి పూత కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇందులోనైతే నేను ఇంకా ఏమీ వేయలేదు. అలాగే ఇగోండి ఈ మొక్కలు వేద్దామని చెప్పి ఉంచేసాను అనమాట. ఈ టబ్లో పెట్టింది తైవాన్ బాల్సామ్ అండి. అయితే ఇక్కడ మొక్కలైతే కాదు, ఇవి నాగార్జునరాజు గారు విత్తనాలు ఇచ్చారు కదా, అవి వేసాను. చాలా బుషిగా చాలా బాగా వచ్చినాయి. ఇందులో 2 రకాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 2 రకాలు నాకు ఎలా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? చూడండి, ఈ స్టెమ్ ఎలా కనిపిస్తుంది చూస్తున్నారు కదా. ఇదంతా గ్రీనిష్ కలర్లో ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది లైట్ మెరూన్ కలర్లో ఉందన్నమాట. అంటే ఇవి 2 రకాల విత్తనాలు అండి. ఇవి తాయి బాల్సామ్ అనేది ఆయన దగ్గర నేను ఊరు వెళ్ళేటప్పుడు చూస్తే, వాళ్ళ గార్డెన్కి వెళ్ళేటప్పుడు చూస్తే భలే ఉన్నాయండి, ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే. మామూలుగా రెగ్యులర్గా మనం నేలగోరింట పువ్వులు చూస్తామంటే కొంచెం ముద్దుగా ఉంటాయి, కానీ ఆయన గార్డెన్లోని పువ్వులు అనేది కొంచెం చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. సో ఆ విత్తనాలు అయితే వచ్చినాయి. ఇవి అందులోకి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి నేను అట్టే వదిలేసాను. వాటరింగ్ వేసినప్పుడు కొంచెం మరి ఈవినింగ్ టైం కదా, మార్నింగ్ టైం వేసుకుంటే మటుకు మొక్క అనేది మనం చక్కగా షేడ్ ప్లేస్లో పెట్టేసుకోవాలి. ఈవినింగ్ టైమే కాబట్టి నేను ఇదే ప్లేస్లో ఉంచేసి వేసేస్తాను మొక్కలు అనేది. ఎందుకంటే ఎంత బరువేను మళ్ళీ మనం కదపలేము కదా. సో ఇందులో వేద్దామని చెప్పి మొక్కలు అయితే ఉంచాను. ఈవినింగ్ టైం వేసుకుంటే మనకి ఏంటి బెనిఫిట్ అంటే రాత్రి అంతా కూడా అవి కొంచెం చల్లగా ఉంటాయి కాబట్టి సస్టైన్ అవుతాయి. అదే మార్నింగ్ టైం వేసుకుంటే ఇలాంటి మొక్కలు అనేది ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు మార్నింగ్ టైం వేసుకుంటే మటుకు ఖచ్చితంగా నీడ ప్లేస్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎండకి గురయ్యి అవి చనిపోతాయి అన్నమాట ఒక్కొక్కసారి. సో అందుకని ఈవినింగ్ టైంలోనే ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను. సో ఇది పక్కన పెడితే ఈరోజు మన వీడియోలోని ఏం చేస్తాను, నేను ఏంటి స్ప్రే చేస్తాను, మొక్కలకి ఏమి ఇచ్చుకుంటాను అనేది చూపిస్తాను. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పుల్లటి మజ్జిగ అండి. పుల్లటి మజ్జిగని నేను ఒక వారం రోజులు అనేది అట్టే పెట్టేసాను అనమాట. పుల్లటి పెరుగు ఉంటుంది కదండి, మన ఇంట్లో ఆవులు ఉన్నాయని తెలుసు కదా, 15 రోజులకు ఒకసారి పెరుగు అంతా కూడా, అంటే మార్నింగ్ టైం పెరుగు అంతా కూడా చక్కగా చిలికి మజ్జిగ చేసి అందులోని పెరుగు ఎంత ఉందో దానికి డబల్గా వాటర్ పోసేసి పక్కన పెట్టేస్తారనమాట. ఖచ్చితంగా నెలకు 2 సార్లు ఇలా చేసుకుంటే మనకి మట్టి సారవంతం అవుతుంది. ఏమన్నా పూల మొక్కలకు కానీ, లేదంటే పళ్ళు మొక్కలకు కానీ, లేదా కూరగాయల మొక్కలకు కానీ ఇచ్చుకుంటే పువ్వు అంతా చక్కగా నిలబడుతుంది అనమాట. పువ్వు రాలే సమస్య నుంచి మనం బయటపడతాము. అలాగే మనకి పెస్ట్ కంట్రోల్ చేస్తుంది, పూత నిలబెడుతుంది. మనకి ఏంటంటే ఫంగిసైడ్ కింద కూడా ఇది పనిచేస్తుంది అనమాట. ఇది వచ్చేసి నేను వారం రోజులు
ఫర్మెంట్ చేశాను. అలాగే నీడ ప్లేస్లో పెట్టుకోండి, ఓకేనా. రూమ్ టెంపరేచర్ అయినా పర్లేదు, ఎందుకంటే రూమ్లో మనం పెట్టుకున్న కొంచెం వాసన వస్తూ ఉంటుంది కదండి. 3-4 డేస్ తర్వాత అది కొంచెం ఫర్మెంట్ అయ్యేటప్పుడు ఆ ప్రాసెస్లోనే కొంచెం మనకి పుల్లటి వాసన అనేది ఇల్లంతా వ్యాపిస్తుంది కాబట్టి, సో ఇలాంటివి ఏమైనా ఉంటే బాల్కనీస్లో కానీ లేదంటే మనకు అవుట్డోర్స్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో పెట్టి ఒక క్లాత్ కానీ లేదంటే ఒక గోన్ ఏదైనా ఉంటుంది కదా, కొంచెం ఏరియేషన్ అయ్యేటట్టుగా మనం దాని మీద మూత పెట్టి 1 వీక్ అనేది ఖచ్చితంగా వదిలేస్తే మంచి ఔషధంగా పనిచేస్తుంది అనమాట. మనం మొక్క మొదల్లో ఇచ్చుకోవచ్చు, దాంతోపాటు ఏంటంటే మొక్కలు కూడా స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదంతా ఈ కార్యక్రమం అయితే పెట్టాను ఈరోజు అంతాని. ఈ మజ్జిగ అనేది నాకు ఈ మేడ మీదకి సరిపోతుంది, అదే కింద గార్డెన్ ఉంది కదా అక్కడ సరిపోతుంది, అక్కడ ఆశ్రమం ఉంది కదా అమ్మాయిలది అక్కడ కూడా వేసుకోవడానికి సరిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా నేను కొలత ప్రకారం ఈ మూడిటికి సరిపడగా కొలత ప్రకారం నేను పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూసారు కదండి, ఇవి బియ్యం కడిగిన నీళ్ళు అనమాట, రెడ్ బకెట్లోవి. అలాగే బ్లూ బకెట్ వచ్చేటప్పటికి పప్పు నీళ్ళండి, కందిపప్పు వాడతాం కదా ప్రతిరోజు. అవి కూరగాయలు ఏమైనా కట్ చేసేటప్పుడు కూరగాయలని మనం ముక్కలు కోసిన తర్వాత అవి కడుగుతూ ఉంటాం కదా, ఆ వాటర్ అంతా కూడా మేము ఏంటంటే కలెక్ట్ చేసేస్తాం. వాటర్ అనేది ఎక్కువ వేస్ట్ చేయకూడదు కదా, అదంతా కలెక్ట్ చేసి అన్ని మొక్కలకు వాడతాను అనమాట. మార్నింగ్ అంతా తీసుకున్నదంతా ఆవులకు వాడతాము, ఈవినింగ్ వంట చేస్తారు కదా ఆ వంటదంతా కూడా నేను నైట్ ఇక్కడ మొక్కలకు వాడేస్తుంటాను అనమాట. సో ఆవులు ఉన్నాయి కాబట్టి బియ్యం కడిగిన కుడిత అంతా కూడా ఆవులకి మనకు మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఏదైనా సరే మనం రేషియో ప్రకారం తీసుకుంటే మన మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. రేషియో వచ్చేసి 1:10 రేషియోలోని మనం మజ్జిగ ఎంత తీసుకున్నామో దానికి 10 టైమ్స్ ఎక్కువగా వాటర్ అనేది డైల్యూట్ చేసి చక్కగా మొక్క మొదల్లో ఇచ్చుకుంటే మట్టి అంతా కూడా మనకి సారవంతం అవుతుంది. అలాగే మట్టి అంతా కూడా మంచి ఫర్టైల్గా ఉంటుంది అనమాట. మనకి మట్టి అంటే మొక్క వేసుకున్న గోళం ఏదైతే ఉందో ఆ మట్టి ఎప్పుడైతే చాలా చక్కగా ఉందో మొక్క అనేది ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి కొంచెం కొంచెంగా మజ్జిగ అనేది నేను తీస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకు ఒక 100 ml ఉంటుంది అంతే, అంతకుమించి ఏమి ఉండదు. ఇదిగోండి చిక్కగా ఉంది కదా, దీని నిండగా ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు అయితే పోసేసుకోవాలి. ఒక 10 టైమ్స్ ఎక్కువగా మజ్జిగలోని 1:10 రేషియోలోని చక్కగా మనం ఇది ఫర్మెంట్ అయ్యిందంతా కూడా మనం చక్కగా డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చేసుకోవడమేనండి. చాలా మంచిగా పనిచేస్తుంది ఇది, మీరు ట్రై చేయండి. నేను ఎప్పటికప్పుడు వాడుతూ ఉంటాను. ఇలా ఇక్కడ మనం మొక్క మొదట్లోకి కొంచెం కొంచెంగా ఇచ్చేసుకోవడం, అంటే కుండీ సైజుని బట్టి మనం ఈ ద్రావణం అనేది దానికి ఇచ్చుకోవాలి. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారా టమాటో ప్లాంట్ పక్కన 2-3 పచ్చిమిర్చి మొక్కలు వచ్చినాయి. ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్ ఎక్కువ వాడతాం కాబట్టి ఆ నీటిలోనే పచ్చిమిరపకాయ గింజలు అనేది వచ్చి మొక్కలు అనేది వచ్చాయి అనమాట. ఎప్పుడు టమాటో ప్లాంట్, పచ్చిమిర్చి ప్లాంట్, వంకాయ ఒకటి దగ్గర పెట్టుకోకూడదండి. ఈ రెండిటికి తెగుళ్ళు అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట. దానివల్ల మిగతాదంతా కూడా మనకి వ్యాపించి గార్డెన్ అంతా కూడా పాడైపోతుంది. ఇవి వచ్చేసినాయి కాబట్టి ఇవి నేను షిఫ్ట్ చేసేస్తాను. టమాటో ప్లాంట్ పెద్దదైపోయింది కాబట్టి అట్టే ఉంచేస్తాను. ఇంకా ఈ పచ్చిమిర్చి ప్లాంట్స్ అయితే అస్సలు దగ్గర పెట్టుకోకండి, ఓకేనా. అలాగే మనం మొక్కలన్నిటికీ ఇలా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదిగోండి కొంచెం కొంచెంగా క్రాటన్స్కి కానీ ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ పుల్లటి మజ్జిగ అనేది పూల మొక్కలకి అలాగే కూరగాయల మొక్కలకి పళ్ళు మొక్కలకి ఇచ్చుకుంటే మనకు చాలా బాగుంటుంది. పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి, మొగ్గలు కూడా ఎక్కువ వస్తాయి. ఆ మొగ్గ కూడా నిలబడాలి, పూత నిలబడాలంటే ఖచ్చితంగా ఇవి చేసుకోవాలి. మన దగ్గర పువ్వులు అయితే చూస్తున్నారు కదండి, ప్రతిసారి నేను హార్వెస్ట్ చేస్తుంటాను. హార్వెస్ట్ అనేది చూపించకపోయినా రెగ్యులర్గా మేము పువ్వులు అనేది ఇక్కడే కోసుకుంటాం. ఇక్కడ చూస్తున్నారా బంతి పూలు ఒక్కటే ఒక కొమ్మ అనమాట. ఇక్కడ చూస్తున్నారండి వైట్ బంతి అనమాట. చిన్న కొమ్మ ఇచ్చారు ఐశ్వర్యకు. నాకు ఎన్ని మొగ్గలు వచ్చినాయి చూసారా. ఇచ్చిన వెంటనే నేను కొంచెం మొక్క డల్గా ఉందని చెప్పి పుల్లటి మజ్జిగ అనేది ఒక 20 days 25 days అయింది వేసి, లాస్ట్ టైం వేసినప్పుడు అనమాట. చక్కగా చూడండి, మీకే తెలుస్తుంది అసలు తేడా. పువ్వులు అయితే చక్కగా విడుచుకుంటాయి, మొత్తం విడిందనమాట ఫ్లవర్ అయితే. దాంతోపాటు మొగ్గలు కూడా చూస్తున్నారా ఎన్ని మొగ్గలు వచ్చినాయో. మొక్క అంతా కూడా మొగ్గలతో నిండిపోయి ఉంది. సో ఇలా ఫ్లవరింగ్ రావాలనుకుంటే మాట ఖచ్చితంగా ఈ ద్రావణం అనేది ఇవ్వండి, ఓకేనా. మిగతా వాటికి కూడా నేను ఇచ్చుకుంటాను. పూల మొక్కలకి కాదండి, ఇలాంటి కూరగాయల మొక్కలు కూడా వేసుకుంటే చూసారా వంకాయలు ఎంత నిగనిగలాడుతున్నాయో. ఇలాంటి వాటికి కూడా మనం వేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే వేరుకుళ్ళు, తెగుళ్ళు, ఇగోండి చూడండి ఆకుల మీద చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ వస్తూ ఉంటాయి, లేదంటే వైట్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. ఆకులన్నీ కూడా ఇలాగా పురుగు పట్టేస్తుంటాయి అనమాట. సో చూస్తున్నారు కదా, అన్నిటికీ కూడా ఈ ద్రావణం అనేది మంచిగా పనిచేస్తుంది. ఖచ్చితంగా వేయండి. చూసారా టమాటో ప్లాంట్ చక్కగా పోతు మీద ఉంది.
ఇవి రావాలి, గుత్తులు గుత్తులుగా కాయలు కావాలి అంటే మటుకు ఖచ్చితంగా పుల్లటి మజ్జిగ అనేది మొక్కలకి ఇచ్చుకోండి. ఇంకా చాలా పని అయితే ఉందండి. ఈలోగా మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి, 1 వీక్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను. మిగతా వేస్తాను, ఒకసారి అండి చూపిస్తాను. మీకు ఒకటి చెప్తానన్నాను కదండి, దీనికోసమే అనమాట. ఇదేంటి అనుకుంటున్నారా? ఇదిగోండి ఒక బుక్ అండి. ఇక్కడ చూశారు కదండి, తెలుగు పల్లెలకు వెలుగు దివులు అనమాట. ఇది వచ్చేసి ప్రకృతి రైతులు స్ఫూర్తి కథనాలండి. 100 మందివి కథనాలు అనేవి ఇందులో ఉన్నాయన్నమాట. అందులోని మంద కూడా ఒకటే నిలిచింది కదా. ఎంత హ్యాపీ కదా. ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను, ఏవో పనులు అప్పుడు మర్చిపోతున్నాను. ఇగోండి 100 మందిలో మనం ఉన్నామంటే చాలా గర్వకారణం కదండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మన ఆశ్రమం కోసం, మన గార్డెన్ కోసం ఎలా చేసుకుంటున్నాను, ఏ ద్రావణం వాడుతున్నాను, అసలు అన్నీ కూడా ఇందులో వచ్చినాయి అనమాట. వాళ్ళైతే ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, కానీ నిజంగా మన కష్టానికి ప్రతిఫలం అన్నట్టు భలే వచ్చింది కదా. ఈ బుక్ అయితే నాకు పంపించారు. యాక్చువల్గా అక్కడికే రమ్మన్నారు తీసుకోవడానికి. ఆ రోజు నాకు వీలు పడలేదన్నమాట వెళ్ళడానికి. సో చాలా బాగుంది కదండి. ఇది వచ్చేసి టైటిల్ వచ్చేసి రేపటి పౌరుల కోసం ఇంటి పంట అని చెప్పి మన ఆర్టికల్ అయితే ఫుల్ పేజీలో వచ్చిందనమాట. నిజంగా రైతు నేస్తం వాళ్ళకి నేనైతే ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను మన గార్డెన్ ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళైతే తిట్టారనమాట. నాకైతే ఇన్ని వస్తున్నాను అసలు ఏమీ ఎవరికి చెప్పవు, అసలు చెప్పుకుంటేనే కదా మాకు తెలుస్తుందని చెప్పారు. సో అప్పుడు అనిపించింది అనమాట, అవును కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయాలి, మీరు అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా నాతో పాటు అని చెప్పి నేను ఇలా షేర్ చేస్తున్నాను. అయితే ఈ బుక్లోని మన వైజాగ్ నుంచి మన మ్యాట్ గార్డెనర్ మాధవి గారు ఉన్నారు కదండి, ఆమెది కూడా వచ్చింది. ఇదిగోండి ఇదిగోండి. అలాగే మన ఝాన్సీ అండి, జానూస్ నేచర్ అని ఛానల్ ఉంది, తనకు కూడా అనమాట వైజాగ్ నుంచి. ఇదిగోండి మన ఝాన్సీది కూడా వచ్చిందనమాట. తినైతే అసలు నన్ను వదలదు, అలాగ అమ్మ అమ్మ అనుకుంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. చాలా ప్రేమగా ఉంటుంది అనమాట. తను కూడా మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో మా ముగ్గురు ఇలా రావడం అనేది నాకు చాలా 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 ఆనందం అనిపిస్తుంది. మెయిన్లీ మన మ్యాట్ గార్డెనర్ మాధవి గారు అండి. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, అసలు నేను రివీల్ చేయలేకపోతున్నాను. నిన్నైతే మన గార్డెన్ ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళు చెప్పడంతో అవును కదా చెప్పాలనిపించింది. సో ఇది ఒక మంచి హ్యాపీనెస్ అండి, ఇది ఒక గుర్తింపు అనమాట నాకు. ఈ బుక్ అయితే దాచుకోవాలి. సో ఇదండి విషయం. ఇంకా పని అయితే ఉంది కదా నాకు. ఎండగా ఉండేటప్పుడైతే మొక్క మొదట్లో ఏమీ వేయకండి, కొంచెం చల్లబడిన తర్వాత ఇవన్నీ కూడా స్ప్రే చేసుకోవాలి. అందుకే ఈవినింగ్ టైం చేస్తున్నాను ఈ వీడియో. ఇవన్నీ కూడా డైల్యూట్ చేసుకొని మొక్కలకు వేయాలంటే ఇంకొక గంట పని అయితే పడుతుంది. సో మరి ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా మజ్జిగ అనేది 15 రోజులకు ఒకసారి మొక్కల మొదట్లో పోయండి, ఓకేనా. మంచి రిజల్ట్స్ అయితే మీరే చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, అయితే బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.